తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని మహిళపై పాశవికంగా దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం కొర్లమడుగులో చోటు చేసుకుంది. కొర్లమడుగు గ్రామానికి చెందిన కోటమ్మ అనే మహిళ అదే గ్రామానికి చెందిన పెద్దపోతుల బ్రహ్మారెడ్డి దగ్గర అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని బ్రహ్మయ్య తన కుమారుడితో కలిసి దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోటమ్మపై దాడి చేసిన బ్రహ్మయ్య ఆయన కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు. పల్లెపోగు చిన్న కోటమ్మ, నా భర్త ఆయన కాడ గతంలో ఏదో అప్పు ఉందండి. ఆ అప్పు కోసమని ఒక నెల నాడు ఒకసారి వచ్చిండు, మళ్ళీ మొన్న ఒకసారి వచ్చిండు. అయ్యా ఆయన ఉన్నాక అడిగి చూసుకోండి అయ్యా, నాకేం తెలుసు అయ్యా, నాకు జ్వరం తగులుతుంది, బాగుంటుంది లేదు అని అంటే నేను చేను దగ్గరికి పోయాను సార్ నాటుకోవటానికి. ఆడికి వచ్చిండు కర్ర తీసుకొని మీ ఇద్దరిని నేను పాతి పెడతాను, నాకు ఎవరు అర్థం లేరు, మా బామర్ది సర్పంచి మేము రాత్రి అందరం మాట్లాడుకున్నాం మిమ్మల్ని చంపటానికి అంటాం. ఆ మందు వదిలేసి మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేలా పొద్దున మేతకు పోతున్నాం. మేతకు బాణీల బండిని పట్టుకున్నారు. బండి పట్టుకునే వాళ్ళకి ఇంటికి వచ్చినాం. మా ఆయన ఏమో దర్శి వచ్చిండు. గాన అప్పలు కొడుకులు ఇద్దరు కాలుతో పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నిన్నటి సాయంకాలమున దర్శి మండలంలోని కొర్లమడుగు గ్రామంలో దళిత మహిళ అయినటువంటి గెల్లిపోగు చిన్నకోటమ్మ భర్త ఏలియా అనే ఆమెపై కొర్లమడుగు గ్రామానికి చెందినటువంటి సర్పంచి సుబ్బారెడ్డి, అతని బావ అయినటువంటి బ్రహ్మారెడ్డి కుమారుడు అయినటువంటి నాని, మరో 20 మంది రెడ్డి సామాజిక వర్గం చెందినవారు ఆ యొక్క దళిత వాళ్ళలోని చిన్నకోటమ్మ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి దారుణంగా గుండెలపై తన్ని కనపడినటువంటి దెబ్బలకు గురయ్యేటట్టు చేసినటువంటి పై ముగ్గురిని మరియు గ్రామానికి చెందినటువంటి ఒక 20 మంది రెడ్డి సామాజిక వర్గం చెందిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పి అభ్యంతర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితి, రాష్ట్ర దళిత సేన మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా అరెస్టు చేయని పక్షంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.